ఎవరైతే ఈ మెడికల్ కాలేజెస్ గురించి చెత్తవాగుడు వాగుతున్నారో, అసలు మీకు ప్రజారోగ్య వ్యవస్థ గురించి, హాస్పిటల్ సిస్టమ్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హాస్పిటల్స్, అసలు టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్ అంటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే ఏంటి, ఆ ఫంక్షనాలిటీ ఏంటి, అసలు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసుగా కనీసం ఇవన్నీ తెలియకపోయినా. ఇప్పుడు నేను అక్కడ ఆపరేషన్ చేయించుకున్నారా, అక్కడ ఐసీయూలో పడుకున్నారా, మరి ఎందుకు మాట్లాడుతున్నారు, పిచ్చి కూతలు ఎందుకు వస్తున్నారు, ప్రజలకు ఏదో నష్టం జరిగిపోతుందని, లేకపోతే విద్యార్థులకు ఏదో నష్టం జరిగిపోతుందని. మీకు బుద్ధి ఉంటే, కనీసం బాధ్యత ఉంటే నేను చెప్పేది మొత్తం వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సరే నీకున్న అర్హత ఏంటని మీరు అడగొచ్చు. నేను మోర్ దాన్ 100 మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ నేను విజిట్ చేస్తుంటాను. మన రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఉన్న అన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ తిరిగి వాటికి ర్యాంకింగ్స్ పెట్టా, డిఫరెంట్ కేటగిరీస్ లో డిపార్ట్మెంట్ వైస్ గా 2015లో. అప్పటికి NIRF ర్యాంకింగ్స్ కూడా ఇనిషియేట్ అవ్వాల, నేను పంపించా ఎంసీకి సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఇలా ర్యాంకింగ్స్ పెట్టండి, బెస్ట్ అది కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. ఏ హాస్పిటల్ కూడా ఇన్స్పెక్షన్స్ తో సంబంధం లేకుండా అప్గ్రేడ్ అవుతాయి. ఎప్పటికప్పుడు పోటీ పడినప్పుడు ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు, కాస్ట్ లేకుండా తక్కువ ప్రైస్ కో, అసలు డిస్కౌంటెడ్ ప్రైస్ కో, సబ్సిడీ ప్రైస్ కో ట్రీట్మెంట్లు చేస్తారు. ఎప్పుడైతే కాంపిటీషన్ పెరిగిందో అలా చేయండి అని చెప్పి, అంటే అంత ఆలోచన ఉన్నోడి కింద. అట్లాగే నేను ఏపీ కూడా స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు కూడా నేను స్టూడెంట్స్ రైట్స్ గురించి ఫైట్ చేశాను. ఈ టీడీపీ గవర్నమెంట్ తోనే ఫైట్ చేశాను. సో ఈ రోజు నేను వీళ్ళకేమి బ్లైండ్ గా సపోర్ట్ చేయట్లేదు, కానీ పబ్లిక్ హెల్త్ ఈస్ పబ్లిక్ హెల్త్. సో ప్రజారోగ్య వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మనం నిజం మాట్లాడాలి, ఎందుకంటే ఇట్ మ్యాటర్స్ లైవ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. మీ పొలిటికల్ అఫిలియేషన్స్ పక్కన పడేసేయండి, బేసిక్ బుర్ర పెట్టి ఆలోచించండి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సీనియర్ నర్సు చేత ఒక నిజాయితీ పరుడైన డాక్టర్ పనిచేయించగలడని మీరు అనుకుంటున్నారా? కనీసం ఒక జూనియర్ అటెండర్ ఒక నిజాయితీ పరుడైన డాక్టర్ చెప్పింది వింటాడని మీరు అనుకుంటున్నారా? ట్రాన్స్ఫర్ వచ్చి 4 రోజులు తిరగకుండానే నన్ను విశాఖపట్నం నుంచి అనంతపురం ట్రాన్స్ఫర్ చేస్తారు. 4 రోజులు తిరగకుండానే. ఎందుకు? మా డిపార్ట్మెంట్ లో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుంటా లెటర్లు, అలా 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద లెటర్లు తయారు చేస్తాయి. అలా ఇవ్వగానే ట్రాన్స్ఫర్ నేను మానేశాను. సో గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఇప్పుడున్న సిస్టమ్ లోనే ఉంచి బాగు చేయటం చాలా కష్టం. ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ని ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గా మార్చినంత మాత్రాన అక్కడ ఖర్చు పెరుగుద్ది, బిల్డింగ్లు పెరుగుతాయి, కొంతమంది డాక్టర్లు పెరుగుతారు, కానీ క్వాలిటీ పెరుగుతుంది దాంట్లో అసలు గ్యారంటీ లేదు. ఎందుకు అని అంటే, మీకు అర్థం కాని విషయం ఇక్కడ, ఒక్క మెడికల్ కాలేజ్ లో అయితే గనక ఒక డిపార్ట్మెంట్ కి 5-10 మంది డాక్టర్స్ ఉండాలి, అవసరం ఉన్నా లేకపోయినా. అదే ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తే అట్ ద సేమ్ టైం వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు నియోజకవర్గాల లెవెల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తామని. సో ఇట్లాంటి వాటి గురించి మనం మాట్లాడాలి, కానీ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తే మీకు వచ్చిన రోగం ఏంటి? ఆస్తులు రాసిచ్చేస్తున్నారా? లేదు కదా. అడ్మినిస్ట్రేషన్ పక్కాగా ఉండేలాగా, సో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎఫిషియెంట్ గా పనిచేసేలాగా ప్రయత్నిస్తారు ఈ PPP మోడల్లో. ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం, అక్కడ 17 మెడికల్ కాలేజీలు కాదు, వాటికి అప్లికేషన్ పెట్టారంటే కొన్ని రిజెక్ట్ అని. ఆ 17 కూడా అసలు వైయబిలిటీ లేని 10 ఉంటాయి. వైయబిలిటీ లేకపోవడం అంటే, ఇప్పుడు ఆయన పులివెందల్లో మెడికల్ కాలేజ్ అప్లికేషన్ పెట్టుకున్నాడు, బిల్డింగ్ కట్టేస్తారు అక్కడ. అయితే గనక ఆ చుట్టూతో మీరు చూస్తే గనక ఏ ఊరోడు పులివెందల ట్రీట్మెంట్ కోసం వెళ్లే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళకి దగ్గరగా వేరే సిటీస్ ఉన్నాయి. ఇటు వాళ్ళకి అనంతపురం ఉంది, ఇటు వాళ్ళకేమో కడప ఉంది, పులివెందలు ఎందుకు రావాలి? సో అంటే 1 లక్ష జనాభా 2 లక్షల జనాభా ఉన్న ఊరు కోసం అదేదో జెరూసలేమో లేకపోతే మక్కానో అన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ వేసుకున్నారు మీరు. అలా మెడికల్ కాలేజ్ పెట్టేస్తే అన్ని రకాల జబ్బులు, సివియర్ కేసులు, ఒక టెరిషరీ కేర్ సెంటర్ అంటే ఏంటంటే ఎక్కడ తగ్గలేని జబ్బులు అలాంటివి చూడకపోతే ఒక సరైన మెడికల్ ఎడ్యుకేషన్ అందనట్టే. ఆ స్టూడెంట్స్ కి సరిగ్గా ఎక్స్పోజర్ రాదు. సో జస్ట్ మనం మెడికల్ కాలేజ్ కట్టేసామంటే కాదు, అక్కడ స్టూడెంట్స్ ని పెట్టేసామంటే కాదు, వాళ్ళకి సరైన క్వాలిటీ కేసెస్ రావటం కూడా ఇంపార్టెంట్. సో అలా పెట్టుకుపోవడానికి ఈ హాస్పిటల్స్ కాదు, మెడికల్ కాలేజ్ అంటే ఒక సర్టెన్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి, ఒక క్యాచ్మెంట్ ఏరియా ఉండాలి. సో ఇన్ని లక్షల జనం అక్కడికి వచ్చే పరిస్థితి, అలాంటి అన్ని నెట్వర్క్ ఉన్న ప్లేసెస్ ని ఎంచుకోవాలి. ఇందులో పెద్ద స్కామ్ కూడా ఉంది. 17 కొత్త మెడికల్ కాలేజ్ అప్లికేషన్ పెట్టారు. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ కి 150 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానంది కాబట్టి, సో 13 అలా శాంక్షన్ చేయించుకుందాం. సో ఆ 150 కోట్లు తీసుకుందాం, దానికి ఇంకొక 50-100 కోట్లు అంటే లెస్ దాన్ ఒక 250 crores లో మంచి మెడికల్ కాలేజ్ కట్టేసేయచ్చు, చాలా అద్భుతంగా కట్టొచ్చు. సో కానీ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కాకుండా ఒక్కొక్క కాలేజ్ కి 450-550 మొత్తం 8,000 కోట్లు కేటాయించుకున్నారు. సో అందులో ఖర్చు చేయలేదు, మళ్ళీ ఖర్చు పెట్టింది 4-5 కాలేజీల మీద. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years 8,000 కోట్లలో 5-6,000 కోట్ల రూపాయల స్కామ్ ఉంటుంది. మళ్ళా ఇన్ని హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్ మీద మళ్ళా ఒక స్కామ్ ప్లాన్ చేస్తారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఈ సీట్లు అమ్ముకుంటామన్నారు. సో నేను దాన్ని అపోజ్ చేయలేదు. సరే అమ్ముకుని దానికి ఖర్చు పెడితే అది కూడా కరెక్టే అన్నా నేను. ఆ రోజున కూడా నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కొంతమంది నాకు సపోర్ట్ అడిగినా కూడా నేను స్టూడెంట్స్ లేదమ్మా, ఐ సపోర్ట్ సర్టెన్ ప్రైవేటైజేషన్ అని చెప్పి సీట్లు అమ్ముకుంటారంట గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? PPP మోడల్ అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రైవేట్ వాడి రోల్ ఉంటది. సో 50% ఆఫ్ సీట్స్ మీరు అడగొచ్చు, సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఫీజులు ఎక్కువగా ఉంటాయి కదా అని. మంచి పాయింట్. కానీ అసలు మన రాష్ట్రంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ఫీజులు ఎంత ఉన్నాయో మీకు తెలుసా? ఎంత ఉన్నాయి అనుకుంటున్నారు? మీరు నమ్ముతారా? 14,000 సంవత్సరానికి, 50% ఆఫ్ సీట్స్ కి. సో ఇది 2015 లో అట్లా చంద్రబాబు గారు ఒక 50% సీట్లకి 10,000 ఫీజు, ఇంకొక
35% సీట్లకేమో 10 లక్షల ఫీజు, ఇంకొక 15% మీ ఇష్టం, మీ డిమాండ్ బట్టి అమ్ముకోమన్నాడు. అది 5% ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్. అది ఇప్పటికే ఒక 14 లక్షలకు అటు ఇటుగా ఉంది. సో మీకు అర్థమవుతుందా? మన రాష్ట్రంలో 15,000 రూపాయల లోపకి ఒక ఫీజుకి 50% ఆఫ్ ఎంబీబీఎస్ సీట్లు అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో సీట్ అంటే ఎక్కడైనా దేశం అంతా కూడా ఒక 7 నుంచి 8 లక్షలు ఉంది యావరేజ్. మన రాష్ట్రంలో ఎంతండి? 15,000 లోపు. సో ఇప్పుడు అందులో రిజర్వేషన్ ఇస్తాం కదా, ఎలాగో ఆ రిజర్వేషన్ లో ఒక 7 లక్షల రూపాయలు కట్టమంటే ఆ కట్టగలిగిన ఎస్టీకి ఆ రిజర్వేషన్ వల్ల ఉపయోగం జరిగినట్ట. సో 15,000 ఫీజు కాబట్టి వాళ్ళు కట్టుకోగలుగుతున్నారు, అందరూ జాయిన్ అవ్వగలుగుతున్నారు. అసలైన సామాజిక న్యాయం జరుగుతోంది. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో రిజర్వేషన్స్ ఉండటం వల్ల ఆ సీట్లు రేట్లు కూడా చాలా తక్కువ ఉండటం వల్ల 15,000 అంత తక్కువ ఉండటం వల్ల నిజంగా అవసరమైన వాళ్ళు, నిజంగా వెనకబడిన వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ చదవగలుగుతున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా మన రాష్ట్రంలో. అదే వేరే రాష్ట్రాల్లో అయితే ఆ రిజర్వేషన్ ఉన్నా కూడా అందులో డబ్బులు ఉన్న వాళ్ళే జరిగే పరిస్థితి. ఎందుకంటే ఫీజులు 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు కాబట్టి. సో అంత గొప్ప విషయం చేసినప్పుడు మీరు ఎప్పుడైనా అప్రిషియేట్ చేశారా? అది లేదు. ఈ రోజు ఏదో మోసం చేసేస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టీఈఎస్ కుప్పంలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టించాడు చంద్రబాబు గారు. సో ఆయన దాన్ని మానిటర్ కూడా చేస్తుంటాడు. అసలు బెస్ట్ క్వాలిటీ అండి. నేను ఆశ్చర్యపోయి, ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో మరి ఇంత మంచిగా క్వాలిటీ ఇస్తారా, ఇంత బాగా చూసుకుంటారా పేషెంట్స్, అంత కేర్ ఉంటుంది పేషెంట్స్. అట్లాగే మన స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఫస్ట్ సంపూర్ణమైన ఎమర్జెన్సీ మెడిసిన్ విత్ సీట్స్, పీజీ సీట్స్ తో సహా పెట్టించారు పిఎస్ కుప్పంలో. సో దాని వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా ప్రజలకి అందరూ దాదాపుగా ఆరోగ్యశ్రీలోనో లేకపోతే ఇంకొక హెల్త్ స్కీమ్ లోనో అసలు వాళ్ళ దగ్గర చాలా ఫీజులు చాలా తక్కువ ఉంటాయి. ఎక్స్రే 50 రూపాయలు, 100 రూపాయలు అట్లా. సో అలా మంచి హెల్త్ కేర్ అనేది విత్ గుడ్ క్వాలిటీ, మంచి డాక్టర్స్ తో చక్కగా తక్కువ రేటుకి అక్కడ ప్రజలకు అందేలా చేశాడు. అట్లాగే ఆయన సొంత జిల్లా ఏంటి? చిత్తూరు. సో చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన ఏం చేస్తారంటే అపోలో వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు నెలకి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు దాని మీద. సో ప్రభుత్వానికి ఖర్చు లేకుండా అత్యంత తక్కువ రేటుకో, లేకపోతే అసలు ఛార్జెస్ లేవు కదా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో, అపోలో వాళ్ళు నడుపుతున్నారు అది. సో క్వాలిటీ పెరిగిందా లేదా? ఇంకా ఏపీ వివిపి వాళ్ళతో లింక్ ఉంది. ఆ లింక్ కూడా లేకపోతే ఇంకా బెటర్ గా ఉంటుంది ఆ హాస్పిటల్. సో ఇప్పుడు ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో ఈ పీపీపీ మోడల్ అనేది, దీని విధి విధానాలు ఏంటి, ఎవరికి ఇస్తారు? ఏదైనా పెద్ద కంపెనీ వాళ్ళకో లేకపోతే చారిటీ పర్పస్ లాగా సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ కింద వీటిని ఏమైనా అప్పచెప్తారా? సో మనం ఇలాంటి సలహాలు చెప్పాలి ప్రభుత్వానికి. సో వాళ్ళు కమర్షియల్ గా కాకుండా చారిటీ లాగానో, లేకపోతే నో లాస్ నో ప్రాఫిట్ చేసేలాగానో, లేకపోతే ఆ హాస్పిటల్స్ లో వాళ్ళు ఎవరైతే అలుమ్ని స్టూడెంట్స్ ఉంటారో, గుంటూరు మెడికల్ కాలేజ్ అలుమ్ని వాళ్ళకి కనుక ఒక పీపీపీ మోడల్ గా మార్చేసి ఆ హాస్పిటల్ అప్పచెప్పారనుకోండి, ఎంత అద్భుతంగా మారుస్తారు తెలుసా? సో మీకు అర్థం చేసుకోవాలి ప్రజలు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారంటే, మొన్న గుంటూరులో ఎంపీ కాళ్ళు ఎరగొట్టేస్తే రఘురామ కృష్ణరాజు గారివి క్లియర్ కట్ గా ఫ్రాక్చర్ ఉంటే అబ్బాయి ఏమి లేదు, ఏమి దెబ్బలే లేవని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది కదా ఒక ఆవిడ, అడ్మినిస్ట్రేటర్. అట్లాంటి చింతామణులు చాలా మంది ఉంటారు. సర్వనాశనం చేసేస్తారు. బాగుపడిన ఎవరైనా మంచోడు ఉన్నా వాళ్ళ ముందు తరిమేస్తారు, ఎలిగేషన్ సృష్టిస్తారు, అటు పారిపోతారు, లేదా సైలెంట్ గా డమ్మీ అయిపోతారు. సో ఈ సిస్టమ్ ఇట్లాగే ఉంటది గవర్నమెంట్ లో ఉన్నంత వరకు. నిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ని తీసుకొచ్చుకోవచ్చు, వాటిని కూడా పకడ్బందీగా ఒక సిస్టమ్స్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా పీపీపీ మోడల్లో వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నిమ్స్ లో మినిమల్ ఛార్జెస్ ఉంటాయి, ఎంత మంచి క్వాలిటీ వస్తుంది. సో అట్లా మనము మెరుగ్గా ఏం చేసుకోవాలో ఆలోచించాలి. కానీ ఎంతసేపటికి ఏంటంటే ఏదో బురద జల్లేద్దాం అని చెప్పేది కరెక్ట్ కాదు. అందరూ మర్చిపోయారు, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇవన్నీ కట్టేసాడు అనుకుంటున్నారు. ఏం కట్టలేదండి. ఆయన ఏం కట్టించారు తెలుసా? అద్భుతంగా పులివెందల్లోనో అక్కడ కడపలోనో ఒక బ్రహ్మాండమైన మెంటల్ హాస్పిటల్ కట్టించాడు. బ్రహ్మాండమైన మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కన్నా వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కన్నా మంచి మెంటల్ హాస్పిటల్ అక్కడ కట్టించుకున్నాడు ఆయన. కానీ ఆయన హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చిందో మెంటల్ డాక్టర్లు గానా లేకపోతే బ్రెయిన్ డాక్టర్లు గానా ఉన్నారు వాళ్ళలో, అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చారే పదవులు గానా. అదేంటది? కడపలో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమి ఇవ్వలేదే. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. గవర్నమెంట్ సెక్టర్ లో పడేసామంటే దాన్ని ఫౌండర్, దాని ప్రారంభకుడో లేకపోతే దాన్ని పునాది వేసిన వాడో, దాన్ని మొదలు పెట్టిన వాడో కూడా అక్కడ సర్వీసెస్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. అలా వెళ్ళిపోద్ది సిచ్యువేషన్. అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ రోజున గవర్నమెంట్ అనుకోవటం కన్నా కూడా ఒక సెన్సిబుల్ గా, ఒక రీజనబుల్ గా ప్రైవేట్ భాగస్వామ్యంతో హెల్త్ కేర్ సెక్టార్ లో ముందుకు వెళ్తేనే మంచి జరుగుతుంది. మనం జరిగిన మంచిని చూసాం ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, అలాగే జరుగుతున్న నష్టాన్ని, చెడును చూస్తూనే ఉన్నాం. రండి, ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ క్యాజువాలిటీకి వెళ్దామో చెప్పండి, వెళ్దాం. చూస్తూనే ఉంటాం. ఆయన ఉన్నప్పుడు ఈయనున్నప్పుడు ఎవరు వచ్చినా మార్చలేరు దాన్ని, ఆ సిస్టమ్స్ ని. అప్పుడు మీరే చెప్తారు సమాధానం ఏది ఉండాలి అనేది. అంతేగాని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిగట్టుకుని పద్దపద్దాక బద్నాం చేసుకుంటే కరెక్ట్ కాదు. జై ఆంధ్రప్రదేశ్.